జనరల్‌గా ఎవరి అవసరాలు వాళ్ళకుంటాయి. సొంత అవసరం కోసం వేరే ఉద్యోగం చూసుకుంటున్నప్పుడు ఆయనకు ప్రైవేట్‌లో పెద్ద పెద్ద జీతం వచ్చే ఉద్యోగం వచ్చింది కాబట్టి ఆయన వాలంటీర్ పెట్టుకున్నాడు. దానికి దీనికి ముడిపెట్టే కార్యక్రమం చేసి ఇయాల కేటీఆర్ మాట్లాడుతూ రకరకాల మాటలు మాట్లాడుతా ఉన్నాడు. ఇది అసలు లిక్కర్ గురించి. అసలు దానికి సంబంధించి సంవత్సరానికి 40 కోట్ల కాంట్రాక్ట్ అది. అసలు ఫైనలే చేయలే. టెండరే పిలవలే 2 స్టేజ్‌లో. దీనికి రాజకీయ రంగు పులిపేటువంటి కార్యక్రమం చేసి ముఖ్యమంత్రి గారి అల్లుడు పైన ఆరోపణలు, 500 కోట్ల ముడుపులని, కుటుంబం పైన బురదల్లి కార్యక్రమం చేయడం, అట్లాగే మా పిల్లగాని పైన నా కొడుకు కూడా ఏదో కాంట్రాక్ట్ కోసం అని చెప్పని కొద్దిగా బుద్ధి మతి శుద్ధి ఉందా? కడుపుకు అన్నం తింటున్నాడా? గడ్డి తింటున్నారా? నా చరిత్ర తెలియదా కేటీఆర్ నీకు? ఆనాడు తెలంగాణ ఉద్యమంలో సమైక్య రాష్ట్రంలో 3.5 ఏళ్ల మంత్రి పదవులు పెట్టుకొని ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి జైల్లో నుండి పాదయాత్ర చేసినాం. నేను ఓడిపోయిన తర్వాత నీవేమన్నావు కేటీఆర్ నీకు జ్ఞాపకం ఉందా? నేను పదవుల కోసము డబ్బు కోసం ఆశపడేవాడిని అయితే నేను ఓడిపోయిన తర్వాత నాతో ఏమన్నావు కేటీఆర్? అన్నా మాకు బాధ అనిపిస్తుంది మీరు ఓడిపోవడం. మీకు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బాగుంటుంది. మీరు ఒక్కసారి కేసీఆర్ని అడగండి. క్యాబినెట్ ర్యాంకు పదవి మిగతా నేను చూసుకుంటూ ఉంటే నేనేమన్నా కేటీఆర్ నీకు గుండె మీద చేసుకొని చెప్పియాలా? నేను ఓడిపోయి పదవులు అడిగటోని కాదు. ఇది నేను మాట్లాడేది అబద్ధమా? అంటే మరి అసలు ఈ లిక్కర్ అయినా ఇంకోటైనా లిక్కర్ దందా అంటేనే కల్వకుంట్ల కుటుంబానికి పేటెంట్ రైట్. కల్వకుంట్ల కుటుంబానికి పేటెంట్ రైట్. ఎందుకంటే బ్రాండ్ వాళ్ళది. బ్రాండ్ అంటేనే కల్వకుంట్ల కుటుంబం.